నువ్వు నీ యొక్క యుద్ధము నీ యొక్క అపవాదితో చేయాలి. దాని అర్థం ఏంటంటే అది ఒక ఆత్మీయమైనటువంటి యుద్ధము. ఇట్ ఇస్ అ స్పిరిచువల్ బ్యాటిల్. నువ్వు గమనించాల్సినటువంటిది ఏంటంటే నీవు ఒక యుద్ధ వీరుడు అని నువ్వు గమనించాలి. పోరాటం చేసేవాడు అని నువ్వు గమనించాలి. ఎలా పోరాటం చేయాలండి నీకు అర్థం కావట్లేదా? అందుకే నేను ఈ యొక్క మాట చెప్తున్నాను. నువ్వు యుద్ధం ఎలా చేయొచ్చు అంటే ప్రార్థనతో నీ యొక్క యుద్ధాన్ని ప్రారంభించాలి. ప్రార్థనతో, ఆరాధనతో ఈ యొక్క యుద్ధాన్ని ప్రారంభించాలి. ప్రార్థన అనగా మనం భోజనం ముందు చేస్తాం కదండి, దేవా ఈ యొక్క ఆహారం కొరకు వందనాలు, మంచి అన్నం, మంచి బువ్వ వందనాలు కాదు. అటువంటి ప్రార్థన గురించి నేను చెప్పట్లేదు. నేను మాట్లాడుతున్నటువంటి ఆరాధన మనం అందరం చర్చికి వచ్చి ఆరాధిస్తాం కదా మన చేతులెత్తి, ఆ ఆరాధన గురించి మాట్లాడట్లేదు. మరి ఏ ఆరాధన, ఏ ప్రార్థన గురించి మాట్లాడుతున్నారంటే మీరు ప్రతిదినము అట్లీస్ట్ 30 నిమిషాలు ప్రార్థనతో మీ యొక్క దినాన్ని మీరు ప్రారంభించాలి. నువ్వు ఎప్పుడైతే 30 నిమిషాలు ప్రతిరోజు ప్రార్థనతో ప్రారంభిస్తావో, అది కూడా ఏకాంతముగా, నువ్వు ఎప్పుడైతే ఏకాంతముతో నీ యొక్క రోజును ప్రారంభిస్తావో ప్రార్థనలో, ఫోన్తో కాదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్లు వాటితో కాదు. స్టార్ట్ యువర్ డే బై మెడిటేటింగ్ అండ్ వర్షిపింగ్ హిమ్ త్రూ ప్రేయర్.